హాయ్ అండి, వెల్కమ్ టు శ్రేయాంశీస్ కిచెన్. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ మన ఛానల్ని సపోర్ట్ చేసి వీడియోస్ని లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 0 సబ్స్క్రైబర్స్ నుండి మన ఛానల్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. సో మీ ఎంకరేజ్మెంట్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ఈరోజు వచ్చేసి మనకి అటుకులు మిక్చర్. సో అటుకులు మిక్చర్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే మనం అటుకుల్ని ఫ్రై చేసుకుందాం, ఎందుకంటే డైరెక్ట్ పోపు వేసేటప్పుడు వాటిని ఎక్కువగా ఫ్రై చేయలేము. సో ఫస్ట్ మనం కడాయి పెట్టేసుకొని ఎంతవరకు అయితే మనం అటుకులు మిక్చర్ చేసుకోవాలనుకుంటున్నామో అన్న అటుకుల్ని 3-4 టైమ్స్ అయినా సరే, కొద్ది కొద్దిగా వేసైనా సరే, ఒకసారి అయినా సరే వేసి మంచిగా వేయింపండి. అవి మంచిగా ఫ్రై అయ్యి కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు మంచిగా వేయింపి తీసుకోండి. అండ్ నెక్స్ట్ అదే కడాయిలో ఆయిల్ వేసి పల్లీలు మంచిగా వేసి బాగా ఫ్రై చేయండి. ఎందుకంటే మనం పోపు వేసేటప్పుడు బాగా ఫ్రై చేస్తే అవి మాడిపోవడం జరుగుతుంది. సో అందుకోసమనే ముందుగా ఆయిల్లో పల్లీలని ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోండి. ఎంత అయితే మనం వేసుకోవాలనుకుంటామో అన్ని పల్లీలు వేసి మంచిగా ఫ్రై అయ్యాక తీసి పల్లీలని పక్కన పెట్టేసుకోండి. అండ్ నెక్స్ట్ అదే కడాయిలో మళ్ళీ పుట్నాలు వేసుకోండి. సో పుట్నాలు కూడా చాలా బాగుంటాయి అన్నమాట. అదే ఆయిల్లో పుట్నాలు వేసుకొని ఎంతైతే కావాలో అంత అమౌంట్ ఆఫ్ పుట్నాలు తీసుకొని ఫ్రై చేసుకోండి. మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. ఆయిల్ మంచిగా హీట్ అయినప్పుడు వేస్తేనే ఇవన్నీ మంచిగా ఫ్రై అవుతాయి. సో కొంచెం అవి లైట్గా కలర్ చేంజ్ అవ్వనివ్వండి. అండ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో మంచిగా తిప్పుతూ పుట్నాలను కూడా మంచిగా ఫ్రై చేసుకోండి, మాడనివ్వద్దు. సో ఇవి కూడా తీసి పక్కన పెట్టేసుకోండి పుట్నాలు బాగా ఫ్రై అయ్యాక. అండ్ నెక్స్ట్ అదే కడాయిలో ఆయిల్ మంచిగా హీట్ అయ్యాక అవి తీసాక ఆయిల్ హీట్లో ఉన్నప్పుడే నెక్స్ట్ జీలకర్ర అండ్ ఆవాలు వేసుకోండి. ఎక్కువ వేసుకోరు, చాలామంది స్కిప్ చేస్తారు, బట్ వేసుకోండి, చాలా బాగుంటాయి. జీలకర్ర ఆవాలు వేసుకుంటే కూడా మనకి అటుకుల్లో మంచి టేస్ట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ పచ్చిమిర్చి పొడుగ్గా చీల్చుకోండి. చిన్నగా కట్ చేయాల్సిన పని లేదు, మంచిగా పొడుగ్గా చీల్చేసుకోండి. అవి మంచిగా ఫ్రై అవుతున్న టైంలోనే కొత్తిమీర, కరివేపాకు, ఉల్లాకు అవి కూడా వేసేయండి. మంచిగా ఫ్రై అయ్యాక ఆనియన్స్ కూడా వేసుకోండి. అసలు ఆనియన్స్ ఎవరు వేసుకోరు దాదాపు అటుకులు మిక్చర్లో, బట్ వేసుకోండి, చాలా బాగుంటాయి. కొంచెం సాల్ట్ వేసుకోండి. ఆనియన్స్ అనేవి సన్నగా తురుమండి, చాలా సన్నగా తురిమి మంచిగా పొడుగ్గా సన్నం తురుముకొని వేసుకోండి. అవి మంచి బ్రౌనిష్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది మిక్చర్లో, చాలా బాగుంటాయి. సో వేసుకొని మంచిగా వేగనివ్వండి బ్రౌన్ కలర్ వచ్చే వరకు. చాలా మంచి టేస్ట్ వస్తుంది తింటుంటే, అవి మనకి డిఫరెంట్ టేస్ట్ అనిపిస్తుంది మిక్చర్ తినేటప్పుడు మనకి తగిలితే. సో ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక పసుపు వేసుకోండి. ఆనియన్స్లో నేను తాలింపు వేసేటప్పుడే సాల్ట్ యాడ్ చేశాను, చూసారు కదా. సో ఇప్పుడు అన్నీ మంచిగా ఫ్రై అయ్యాక అందులో పసుపు వేసుకోండి. సో పసుపు వేసుకొని అన్నింటినీ మంచిగా కలిపి అందులోనే ఇప్పుడు అవి మంచిగా కలిసిపోయాక ఈ పోపులో మనం అటుకులు వేసుకోవాలి. అటుకులన్నీ వేసేసుకున్నాక అందులోనే మనం ఏవైతే ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు, పుట్నాలు ఉంటాయో అవి కూడా వేసేసుకోండి. ఎందుకంటే అన్నీ మనం ఒకసారి కలపడం చాలా కష్టం అవుతుంది. జాగ్రత్తగా నిదానంగా పట్టుకొని ఇలా తిప్పుతూ కడాయి పట్టుకొని పైకి కిందికి అంటూ కలపండి. సో మిక్స్ చేసే ప్రాసెస్ చూపించడం కొంచెం కష్టమవుతుందని నేను స్కిప్ చేశాను, ఎందుకంటే మనం అంటుంటే అటుకులు చుట్టూ పడడం జరుగుతుంది కదా. సో చూపించలేదు. మనకి మిక్స్ మొత్తం చేశాక ఇలా ఉంటుందన్నమాట అటుకులు మిక్చర్ అనేది. ఇంట్లో నేను కారం కూడా యాడ్ చేశాను, యాడ్ చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ లైక్ చేయండి.